ఎక్కడికి వెళ్ళినా హంగామా సృష్టిస్తూ వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతున్న సినీ నటి కల్పిక గణేష్ పై ఆమె తండ్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కొంతకాలంగా కల్పిక మానసిక స్థితి బాగోలేదని, డిప్రెషన్ తో బాధపడుతోందని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తరచూ అందరితో గొడవలు పడుతూ కుటుంబ సభ్యులకి ప్రమాదకరంగా మారుతోంది అన్నారు. ఆమె చేసే పనులతో కుటుంబానికి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. తండ్రి ఫిర్యాదుతో కల్పిక దొరికితే హాస్పిటల్లో చేర్పిస్తామంటున్నారు పోలీసులు. జులై, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక. కానీ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ప్రిజం పబ్ లో ఆమె ప్రవర్తించిన తీరు కేసుల వరకు వెళ్ళింది. పబ్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ ఆమె చేసిన రాద్ధాంతం నెట్టింట వైరల్ అయింది. ఇక రీసెంట్ గా మొన్న హైదరాబాద్ నగర శివార్లోని ఒక రిసార్ట్ లో ఆమె అలానే ప్రవర్తించారు. రిసార్ట్ మేనేజర్ తో పాటు సిబ్బంది పైన బూతులు తిడుతూ రచ్చ చేశారు. ఇక ఆమె ప్రవర్తన చూస్తే మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోందని ఇప్పుడు తండ్రి కూడా అదే చెప్పడంతో ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.